చాలా బాగున్నది, చాలా అంటే చాలా. అఖిల్ యాక్టింగ్ అయితే తోపు, ఫైట్స్ అయితే ఇంకా గుద్ది చంపేసిండు, సాంగ్స్ కూడా బాగున్నాయి. ఓకే, సాంగ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. భాగ్యశ్రీ యాక్టింగ్ అయితే సో క్యూట్, చాలా బాగున్నది. ఎమోషనల్ ఉన్నాయి, ట్విస్ట్లు అయితే మామూలుగా లేవు. నేనైతే నెక్స్ట్ ఏమవుతుందా అని చూసిన, చాలా వెయిటింగ్తోని. మీరు కూడా అందరు వచ్చి చూడండి, బాగున్నదంటే బాగున్నదన్న వాడు తక్కువ. ఈ మూవీ హిట్ ఇంకా అఖిల్కి. హైలైట్స్ అంటే అఖిల్ యాక్టింగ్ హైలైట్ ఇస్తాను నేనైతే, ఫైట్స్ కూడా. ఇంకా స్టోరీ ఏమన్నా కొత్తగా అనిపించిందా, రొటీన్ అనిపించిందా? రొటీన్ అని చెప్పా, కొంచెం ఓకే, బాగున్నది స్టోరీ అయితే. సాంగ్స్ గురించి ఏం చెప్తారు? సాంగ్స్ ఓకే, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. అన్నిటికన్నా తోపు ట్విస్ట్లు ఇచ్చినారు చాలా. శివాజీ యాక్టింగ్ చాలా నచ్చింది, శివాజీ గారు చాలా. నాకైతే బిగ్ బాస్ గుర్తొచ్చిండు ఆయన చూస్తుంటే. బాగున్నాడు. అంటే 3 years తర్వాత వచ్చారు కదా, చాలా కంబ్యాక్, చాలా అంటే చాలా కంబ్యాక్ ఇస్తాడు. ఈ మూవీ హిట్ ఎవరు వాళ్ళు అన్నది మస్తు యాక్ట్ చేసిండు అబ్బా, చాలా బాగా నచ్చింది. వాళ్ళ అన్న కన్నా డాడీ కన్నా ఇట్లా అన్నాను, కానీ ఆయనకే సపరేట్. ప్రీవియస్ సినిమాల కన్నా ఈ సినిమా బాగుంది, కంబ్యాక్. దీంతో మాత్రం ఖచ్చితంగా హిట్. అంటే అందరూ భాగ్యశ్రీ గారి గురించి ఎక్కువ చెప్పట్లేదు, ఎందుకు? హోల్ మూవీ భాగ్యశ్రీ ఉన్న హీరో కోసమే ఉంది, వాళ్ళిద్దరితో మూవీ అంటున్నది, ఎవరు చెప్పలేదు. సో క్యూట్ అసలు హీరోయిన్. ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు డైరెక్ట్. లేదు, ఈ మూవీ చూడాలి అందరూ. ఆమెకు కూడా మంచి, ఆమె మీదనే ఉంది. ఆమె మన హీరో, ఇద్దరు క్యూట్.